కమల్ హాసన్ శంకర్ల కొత్త సినిమా భారతీయుడు 2 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 3 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 2 కోట్లు, నెల్లూరు నుంచి 1 కోటి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 సినిమా 12 రోజుల్లో 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ కలిపి కొన్నారు. 20 కోట్లకు కొన్నారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నుంచి 20 కోట్లకు తెలుగు వర్షన్కి కొని 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 9 కోట్లకి మన తెలంగాణకి 9 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి 12 రోజుల్లో. మరో 3 కోట్లు షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ 6 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అది కష్టమే. ఇక రాయలసీమకి 4 కోట్లకు అమ్మితే ఇక్కడ 1,80,00,000 షేర్ వచ్చింది. ఇంకా 2,20,00,000 షేర్ రావాలి అంటే 4.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కష్టమే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను 12 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి 6.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా 5.5 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కష్టమే. ఓవరాల్గా 25 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 13.5 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 12.5 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 11.5 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 22 నుంచి 23 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది నష్టపోయినట్టే. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్ చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా 12 రోజుల్లో 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్లు అండ్ కేరళ నుంచి 5.5 కోట్లు, హిందీ నుంచి 8 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 50 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమా 12 రోజుల్లో 147 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 71.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే 170 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 71.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 98.5 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 98.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 200 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఇక అది రానట్టే. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లు నష్టపోతున్నారు. సో 100 కోట్లు నష్టం అంటే ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. అది మన కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 147 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 71.5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే మరో 98.5 కోట్ల షేరు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 98.5 కోట్లు వెనక్కి రావాలి అంటే ఆల్మోస్ట్ 200 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే. కొన్న డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల నష్టం. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, కమర్షియల్గా. ఓకే, బాయ్.